ఎలా అయిపోయిందంటే ఇక ఆయనకి రాజ్యాంగం, రూల్ బుక్, లేకపోతే పద్ధతులు, సాంప్రదాయాలు, నియమాలు వీటితో పని లేదు. ఆయనకి ఏది అనిపిస్తే అదే నిజం. అదే అది ఆయన అబద్ధం చెప్తున్నాను కూడా అనుకోరు. యాక్చువల్ గా ఇంతకు ముందు కూడా గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడో ఆంధ్రజ్యోతిలోనే నాకు కరెక్ట్ గా ఆర్టికల్ కోసం నేను సెట్ చేశాను కానీ నాకు దొరకలేదు. ఆంధ్రజ్యోతిలోనే ప్రముఖ మాస విశ్లేషకులు ఇప్పుడు ఆయన లేరనుకుంటాను, నరసింహారావు గారు రాశారు అప్పట్లో, సోనియా గాంధీ మీద, ఈయన మీద ఇలా అప్పుడు ఆయన కూడా రాశారు. అది కూడా గుర్తు చేసుకుంటే ఆయన ఎక్కడా కూడా దాని విపరీత మనస్తత్వం అది మనం అలాగే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక ఏబిఎన్ ఆర్కే గారితో ఓపెన్ హార్ట్ లో కూడా చెప్పినట్టు గుర్తు నాకు. ఆయనలో ఒక అపరిచితుడు ఉన్నాడు, పైకి ఒకటి కనబడుతుంది, లోపలికి వెళ్తే ఇంకొకటి కనబడుతుంది అని చెప్పినట్లు గుర్తు. ఇట్లా అనేక సందర్భాల్లో అది మనం గత 15 ఏళ్లలో చూస్తూనే ఉంటాం. ఇకపోతే మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎప్పుడైనా మీరు కూడా గమనించవచ్చు, ప్రెస్ మీట్ అనగానే జనరల్ గా ఏ నాయకుడు ప్రెస్ మీట్ అయినా కానీ ముందు వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు, చెప్పిన తర్వాత క్వశ్చన్స్ ని ఎంకరేజ్ చేస్తారు. మీరు ఏమైనా అడగదలిచారా, ఈ పాయింట్ మీద ఎంకరేజ్ చేస్తారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారో, మీడియాలో మీరు చాలా కాలం నుంచి ఉన్నారు, మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్స్ ఎంకరేజ్ చేయడం చూసారా? మొన్న జరిగిన దానికే ప్రెస్ మీట్ లో ఏదో అడుగుతుంటే లంచ్ టైం అయిందన్నారు. ఎగ్జాక్ట్లీ అంటే ఆయన చెప్పాలనుకుంటే ఆయన చెప్పడం తప్పితే వినటం అనేది ఆయనకి ఉందని నేను అనుకోవట్లేదు మేడం. అలాగే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా, ఇంతకుముందు చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి లేకపోతే ఏ ప్రధానమంత్రి చేయని విధంగా దాదాపుగా 100 మందినో 150 మందినో సలహాదారులను నియమించుకున్నారు. కానీ ఈయనకి అసలు సలహాలు వినే గుణమే లేదు. ఆయన దగ్గర నుంచి చూసిన, ఇప్పుడు ఇంతకుముందు ఆయన దగ్గర సిఎస్ గా పనిచేసిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కానీ అనేక మంది కానీ చెప్పేది ఏంటంటే ఆయన దగ్గర పనిచేసిన నాయకులు కానీ ఈయనకి అసలు సలహాలు వినే గుణమే లేదు, ఎదురు వాళ్ళు చెప్పింది ఈయన పరిస్థితే లేదు అన్నారు. అలాంటిది ఆశ్చర్యకరంగా